హాయ్ వర్స్ ఈ వీడియోలో రైతు రుణమాఫీకి సంబంధించి 2 లక్షల వరకు చేస్తామన్నారుగా జూలై 17 నుంచి మొదలవబోతుంది. ఎవరెవరికి మొదట విడతలో రాబోతున్నాయి గుర్తుపెట్టుకోండి. సో వీటికి సంబంధించి ఏం డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. సో 3 విడతల్లో మాత్రమే చేస్తామని చెప్పి రైతు రుణమాఫీకి సంబంధించి అప్డేట్ రావడం జరిగింది. ఈ వీడియో చివరి వరకు చూస్తే క్లారిటీ ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది. సో జూలై 17 నుంచి రుణమాఫీకి సంబంధించి మొదలవబోతుంది. సో దీనికి సంబంధించి వచ్చిన న్యూస్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. తెలంగాణలో రైతు రుణమాఫీకి సంబంధించి మనకి జూలై 17న తొలి ఏకాదశి ఉంది. సో తొలి ఏకాదశి జూలై 17న మొదలవుతుంది కాబట్టి మనకు ఆ రోజు నుంచి ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆగస్టు 15 లోపు 3 విడతల్లో ఈ ప్రక్రియను కంప్లీట్ చేయాలి. 32,000 మంది ఉన్నారు. అందులో మొదటి విడతలో 12,000 మందికి కంప్లీట్ చేసి రెండో విడతలో మరొక 10,000 మందికి, మూడో విడతలో మరొక 17,000 మందికి కంప్లీట్ చేద్దాం అనుకుంటారు. సో 1 lakh లోపున్న రుణాలే ఎంత ఉన్నాయంటే గుర్తుపెట్టుకోండి, 70% ఆఫ్ ది మెంబర్స్ 30,000లో 70% 1,00,000 రూపాయల లోపు రుణం ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఇప్పుడు మీరు ఎంతైతే రుణం తీసుకున్నారో మీ యొక్క అమౌంట్, మీరు ఒక 1 lakh రుణం తీసుకుంటే 1 lakh ఏ ఇయర్లో తీసుకున్నారు, 2020నా 2024లా అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి, డిస్ట్రిక్ట్ కూడా పెట్టండి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనకి రైతు రుణమాఫీ కట్ ఆఫ్ డేట్స్ కూడా రావడం జరిగింది. 2018 డిసెంబర్ నుంచి 2000 మనకి 24 దరిదాపు జనవరి లేదా ఫిబ్రవరి వరకు తీసుకోవాలని చెప్పి ఆలోచించడం జరుగుతుంది. ఇది కట్ ఆఫ్ డేట్ లాగా డిసైడ్ అవుతున్నారు. 2018 డిసెంబర్ నుంచి 2024 జనవరి లేదా ఫిబ్రవరి కట్ ఆఫ్ డేట్గా తీసుకునే అవకాశం అయితే ఉంది. సో ప్రస్తుతం అయితే ప్రభుత్వం అయితే భావిస్తుంది దీనికి అప్పటి వరకు వ్యవసాయ పనులు ప్రారంభం కావడం వల్ల రైతులకు మళ్ళీ రుణం తీసుకునేందుకు అవకాశం ఉంటుందని చెప్పేసి అంచనా అయితే వేయడం జరుగుతుంది. ఆల్రెడీ దీనికి సంబంధించి అమౌంట్ అయితే సుమారు మనకి 30,000 కోట్ల రూపాయలు, 30,000 క్రోర్స్ అయితే అవసరం ఉంటుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ కూడా నిధుల సేకరణ చేపట్టడం జరిగింది. మనకి ఈ నెల 21న క్యాబినెట్ మీటింగ్ అవుతుంది. ఈ క్యాబినెట్ మీటింగే ఫైనల్ డిసిషన్ అయితే మార్గదర్శకాలు అయితే రాబోతున్నాయి 99%. సో ప్రస్తుతం అయితే తెలంగాణలో 2 లక్షల రుణాలు ఎవరైతే కలిగి ఉంటారో 2 lakhs వరకు ఏకకాలంలో చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే రుణం పొందాలి అనుకుంటారో ఖచ్చితంగా వారికి అగ్రికల్చర్కి సంబంధించి పాస్బుక్ జిరాక్స్లు ఉండాలి అని చెప్పేసి ఖచ్చితంగా చెప్తున్నారు. పాస్బుక్ జిరాక్స్లు ఎవరైతే కలిగి ఉంటారో, అదేవిధంగా రేషన్ కార్డు ఎవరైతే కలిగి ఉంటారో వారికి మాత్రమే ఈ రుణ మాఫీ సదుపాయం ఉంటుంది తప్ప మిగతా వాళ్ళకు ఉండదని చెప్పేసి కూడా న్యూస్ అయితే బయటకు రావడం జరుగుతుంది. ఇది మొత్తానికైతే న్యూస్. ఎప్పటికప్పుడు మన ఛానల్ని చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.